హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కార్తిక్. సో ఈరోజు నా ఛానల్లో బీరంగూడలోని గోశాలను అయితే చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం ఈ రూట్లోనే గోశాలకైతే వెళ్ళాలి. దూరంగా కనపడుతుంది కదా, అదే కృష్ణుడి టెంపుల్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు అయితే కొత్తగా వేశారు. ఇంతకుముందు ఇక్కడ మట్టి రోడ్డు అయితే ఉండేది. సో మొత్తం ఇక్కడైతే అంతా చుట్టూ ఖాళీగా ఉంటుంది. కొండలు ఉన్నాయి, కొండలు కొడుతున్నారు. ఆ దూరంగా కనపడుతున్నాయి కదా, అవే గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్న డబల్ బెడ్రూమ్ హౌసెస్. సో ఇప్పుడు మనం గోశాల దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోశాల లోపలికి అయితే వెళ్దాము. ఈ గోశాల లోపల మనకి కృష్ణుడి టెంపుల్, ఇంకా శివుడు టెంపుల్, అలాగే సాయిబాబా టెంపుల్ అయితే ఉంటాయి. సో ఇదే మనకి గోశాల ఆఫీస్ అయితే. ఆఫీస్కి రైట్ సైడ్లోనే మనకి శివుడు టెంపుల్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, చిన్న చిన్న ఆవుదూడలు అయితే ఉన్నాయి. చాలా క్యూట్గా బాగున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే ఆ కృష్ణుడు టెంపుల్ అయితే. సో ఇప్పుడు మనం కృష్ణుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. ఫ్రెండ్స్, ఈ కృష్ణుడు టెంపుల్ చూసారు కదా, లోటస్ షేప్లో చాలా బాగుంది చూడడానికి. సో ఇప్పుడు పైనుంచి మనము వ్యూ చూస్తే మనకి ఇక్కడ గోశాల అయితే కనపడుతుంది. సో ఇదే గోశాల. ఈ గోశాలలో చాలా ఆవులు అయితే ఉంటాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ గోశాలని. జై శ్రీకృష్ణ. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, కృష్ణుడి స్టాట్యూ అయితే ఉంది. స్టాట్యూ కూడా చాలా బాగుంది. మనకి ఆ స్టాట్యూ ఆపోజిట్లోనే ఒక తులసి చెట్టు, అక్కడే ఇంకా కృష్ణుడి బ్రాంజ్ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ మనకి కృష్ణుడివి కొన్ని ఫొటోస్ ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బీరంగూడకు వచ్చినప్పుడు మీరు ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా కృష్ణుడి టెంపుల్. ఇప్పుడు మనము ఈ పక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్ కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా చాలా బాగుంది టెంపుల్ అయితే. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వాన అయితే పడుతుంది. సో నేను పక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్తాను. మీకు ఆ సాయిబాబా టెంపుల్ కూడా వీడియో మొత్తం చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం సాయిబాబా టెంపుల్కి ఇటే వెళ్ళాలి. సో కొంచెం మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడే మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది. మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే హనుమాన్ స్టాట్యూ అయితే ఉంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తే మనకి సాయిబాబా విగ్రహం అయితే ఇక్కడ ఉంటుంది. టెంపుల్ అయితే చూడటానికి చాలా బాగుంది. సో మనకి ఇక్కడే పక్కన అమ్మవారి విగ్రహం కూడా ఉంది. సో మనం ఈ అమ్మవారి విగ్రహం పక్కన మనకి శివుడి విగ్రహం కూడా ఉంది. శివుడి విగ్రహం కూడా చాలా బాగుంది. అండ్ మనకి శివుడి విగ్రహం రైట్ సైడ్లో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంది. సో మీరు ఇప్పుడు ఆ విగ్రహాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ టెంపుల్స్ అయితే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు, చాలా బాగున్నాయి. మనకి ఇటు పక్కనే ఇంకొక చిన్న మందిరం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, ఇంకా బుద్ధుడు, అలాగే కొన్ని అమ్మవారి విగ్రహాలు అయితే ఉంటాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ మందిరం అయితే. ఇక్కడ మనం కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ టెంపుల్ని అయితే మనకి. ఈ బీరంగూడలో ఉన్న ఈ కృష్ణుడి టెంపుల్ని చూశారు కదా, టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ పక్కనే మనకి సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ కూడా మీకు చూపించాను కదా. సో ఈ టెంపుల్లో మనకి గోశాల కూడా ఉంది. అండ్ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ టైంలో మనకి ఇక్కడ గోశాలలో పాలు కూడా అమ్ముతారు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న ఆవు దూడలకైతే మనము ఏమైనా ఫీడ్ కూడా చేయొచ్చు. అంటే ఫ్రూట్స్ అట్లా తీసుకొచ్చి వీటికి మనం పెట్టచ్చు. సో మనకి ఈ పక్కనే ఉన్న గోశాలలో ఆవులు అయితే ఉంటాయి. ప్రజెంట్ అయితే అన్నీ లోపల ఉన్నాయి. ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం అట్లా బయటికి తీసుకొస్తారు. ఫ్రెండ్స్, ఈ కృష్ణుడి గుడి ఇంకా గోశాల, సాయిబాబా టెంపుల్ వీడియోతో చూశారు కదా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.